హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు చూసినట్టే ఈ షూస్ ఎంత గలీజ్గా చేసిందో కదండి. మా పాప ఈరోజు ఇలా అయితే ఈ షూ కూడా తీసుకొచ్చింది, ఈరోజు వేసుకుని వెళ్ళింది. సో నేను ఒక సొల్యూషన్ అనేది మేక్ చేసి ఈ షూని అయితే ఇలా అయితే చేశాను. జస్ట్ ఆ సొల్యూషన్తో రబ్ చేసి దీన్ని నార్మల్ క్లాత్ అయితే వైప్ చేశానండి. సో వితౌట్ వాష్ ఎన్ని రోజులు అని వాష్ చేస్తామంటే రోజు అయితే మేము వాష్ చేయలేము కదా. సో ఇలా అయితే అయ్యింది. చూసారు కదా ఎంత మురికి ఉందో. ఈ షూని అయితే ఇలా అయితే చేశాను. సో ఆ సొల్యూషన్ ఏంటో చెప్తాను చూడండి. సో ఇదండి. సో ఇప్పుడు దీని షూని క్లీనింగ్ చేసుకుని, సో ఇదైతే ఆ సొల్యూషన్ అండి. నార్మల్గా నేను ఒక బాక్స్లో కలిపేసుకున్నాను. ఇందులో బ్రష్ అయితే తీసుకున్నాను, ఒక పాత బ్రష్ని. సో దీన్ని మంచిగా ఇలా రబ్ చేద్దాం. జస్ట్ నార్మల్ రబ్బింగ్తోనే పోతుందని చూసారు కదా ఇంతలా వెళ్ళిపోతుందో. జస్ట్ మొత్తానికి ఇలాగే రబ్ చేసుకుంది. సో నేను మొత్తం రబ్ చేసి చూపిస్తాను. జస్ట్ ఇంతే అండి, చూసారా. ఈ సొల్యూషన్ ఏంటో మీకు కావాలనుకుంటే వీడియోని మాత్రం ఎండ్ దాకా చూడండి. సో జస్ట్ ఇలా చేసాను కదా. ఇప్పుడు దీన్నే నేను మీకు జస్ట్ వేస్ట్ క్లాత్ ఉంది, వేస్ట్ క్లాత్ తీసుకున్నా, దీంతో రబ్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఎంత నీట్గా అయిపోయింది. జస్ట్ ఇన్స్టెంట్గా ఇప్పుడు పిల్లలకి మీరు స్కూల్కి షూ వేసి పంపించాలన్నా మీరు మార్నింగ్స్ అయినా మీరు ఇలా క్లీన్ చేసి అయితే పంపించవచ్చండి. చూసారా ఇన్స్టెంట్గా నేను మీకు చూపిస్తాను. మీ ముందే నేను వాష్ చేశాను, ఏం ఎడిటెడ్ కూడా కాదు వీడియో. ఇంకా ఇది కూడా నేను వాష్ చేసి అయితే మీకు క్లీన్ చేసి అయితే నేను మీకు చూపిస్తాను. వితౌట్ వాష్ అండి. జస్ట్ సొల్యూషన్ పెట్టాను అండ్ వైప్, అంతే. ఇది మొత్తం క్లీన్ చేసి అయితే మీకు చూపిస్తాను. నేను వన్ హ్యాండ్తో వీడియో తీస్తూ క్లీన్ అయితే చేయలేకపోతున్నాను. సో మొత్తానికి నేను క్లీన్ చేసేసి అయితే మీకు చూపిస్తాను. సో ఏదో ఒకటి ఇలా అయితే పెట్టి నేను వీడియో తీస్తున్నాను. సో మొత్తం రబ్ అయితే చేసి చూపిస్తాను. జస్ట్ అంతే అండి, జస్ట్ నార్మల్ రబ్బింగ్. కింద సోల్ని కూడా మీరు జస్ట్ దీని సొల్యూషన్తోనే రబ్ చేయండి. ఇది వచ్చేసి పెయింట్ పెట్టేసింది మా పాప, అది పోవడం లేదు. యాక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి కదా, ముందైతే ప్రతిసారి షూస్ని వాషింగ్ మిషన్లో వేసేసేదానండి. ఆ వాషింగ్ మిషన్లో వేస్తున్నప్పుడు షూస్కి థ్రెడ్స్ అనేవి ఊడొచ్చేస్తున్నాయి. ప్రతిసారి వాష్ చేయడం అంటే కష్టమైపోతుంది కదా. సో ఇలా అయితే ఈ చిట్కా అయితే నేను ఫాలో అవుతున్నాను. సో నాకైతే మంచి రిజల్ట్ వస్తుంది. చూసారా ఈ ఇన్సైడ్ పార్ట్ కూడా ఉంటుంది. ఇదైతే మీకు డౌట్ రావచ్చు, ఇది ప్లాస్టిక్ కాబట్టి వెళ్ళిపోతుంది పైనది, ఇది థ్రెడ్ పార్ట్ కదా, ఇది క్లాత్ పార్ట్, అది వెళ్ళదు అని. కానీ ఇది కూడా వెళ్ళిపోతుంది. జస్ట్ అలా పెట్టి అలా వైప్ చేసేయడం అండి. దీనికి టైం కూడా పట్టడం లేదు.
హ్యాండ్తో వాష్ చేసి బ్రష్ కొట్టి మీరు ఆ ఎండలో పెట్టడానికన్నా ఇదైతే ఈజీగా కదా. సో ఇప్పుడు మొత్తానికి వైప్ చేసుకుందాం. బ్యాక్ చూడండి, మీకు ఎంత గలీజ్గా ఉందో. నేను వాష్ చేయలేదు ఈ షూ. సో జస్ట్ ఫ్రంట్ ఒకటి ఆ సొల్యూషన్తో అయితే నేను వైప్ చేసాను. చూసారా షూ? మీకు ఇందాక చూపించిన షూ ఇదే అండి. చూసారా ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోయిందో. మీకు అనిపిస్తుంది చూడండి, ఇదే షూ. నేను షూస్ కూడా మార్చి చూపించడం లేదు మీకు. నేను ఇందాక చూపించింది ఇదే షూస్ మీకు. ఇది ఫస్ట్గా వైప్ చేసి పెట్టింది, ఇది సెకండ్గా మీ ముందు వాష్ చేసింది, అంటే సొల్యూషన్తో వైప్ చేసింది. సో ఈ సొల్యూషన్ వచ్చేసి నేనేం తీసుకున్నానంటే, ఇందులో నేను కొంచెం డిష్ వాషర్ అండి, డిష్ వాషర్, వెనిగర్ అండ్ బేకింగ్ సోడా, ఈ మూడింటిని మంచిగా కలిపేసుకొని సేమ్ క్వాంటిటీలో తీసుకున్నానండి. కొంచెం డిష్ వాషర్, 1 స్పూన్ డిష్ వాషర్ తీసుకుంటే 1 స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 స్పూన్ 1 అంటే 3 టైమ్స్ ఆఫ్ వెనిగర్ అయితే తీసుకున్నాను. సో అంత తిక్కొద్దు కదా, 1:3కి అయితే తీసుకున్నాను. సో డిష్ వాషర్ వచ్చేసి 1, బేకింగ్ సోడా వచ్చేసి 1 అండ్ వెనిగర్ వచ్చేసి 3 స్పూన్స్. మీరు ఏ క్వాంటిటీ తీసుకుంటే ఆ క్వాంటిటీ నుంచి 3కి అయితే తీసుకోండి. సో హోప్ యూ లైక్ ద వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరి ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.